దశాబ్దాల శ్రీకాకుళం జిల్లా వాసుల యొక్క కళా ఆకాంక్ష అయినటువంటి ఈ మూలపేట పోర్టు, ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు గాని పెద్దలు గాని శ్రీకాకుళం జిల్లాకి పోర్టు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల ఎజెండాలో మాత్రమే మాట్లాడుతూ ఈ జిల్లాలో పోర్టు తీసుకురావాలి అనేటువంటి ప్రజల ఆకాంక్షని నెరవేర్చినటువంటి నాయకులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2023 ఏప్రిల్ 19వ తారీఖున మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన తర్వాత సంవత్సర కాలంలో 70% పనులను పూర్తి చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఆ 30% పనులను కూడా పూర్తి చేయనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే ఖచ్చితంగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఒక దురాలోచనతోటి ఈ రోజు ఈ పోర్టు పనులని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం లేదు. గతంలో భావనపాడు పోర్టు నిర్మిస్తామని చెప్పి ఎలక్షన్లకి మాయ మాటలు చెప్పి 5,000 ఎకరాలు అని చెప్పి భూములు దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారుగా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఖచ్చితంగా ఒక పోర్టునిచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదొక కీలక పాత్ర పోషించే విధంగా అడుగులు వేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం 1,250 ఎకరాలను అక్విజిషన్ చేసి ఎవరు ఇవ్వనంత కాంపన్సేషన్ నిర్వాసితులకు ఇచ్చి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చుట్టినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర చాలా వెనకబడినటువంటి ప్రాంతం, నిరుద్యోగం ఎక్కువ, చాలా మంది వలసలు ఈ ప్రాంతం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్లి మనం అందరం కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా అధిగమించాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇంత గంటాపదంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిపాలన రాజధానిని మన విశాఖకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మూలపేట పోర్టు గాని, ఉద్దన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గాని, వాటర్ ప్రాజెక్ట్ గాని, భోగాపురం ఎయిర్పోర్ట్ గాని, మెడికల్ కాలేజీ గాని, పార్వతీపురం మన్యం జిల్లాలో మెడికల్ కాలేజీ గాని, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ గాని, ఈ రకంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క సంవత్సర కాలంలో 70% పనులు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 2 సంవత్సరాలైనా కూడా 30% పనులు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పోరాటాల పురిటిగడ్డైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు మూలపేటలో ఈ మీటింగ్ ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మూలపేట పోర్టుని పూర్తి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.